హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు @స్వీటీస్ సహస్ర వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో స్వీటీస్ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జర్నీకి సంబంధించిన కొన్ని షార్ట్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మేమైతే ఇక్కడికి బెల్జియంకి అయితే వచ్చేసాము. బెల్జియం సిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, ఆ స్ట్రక్చర్ దగ్గరికి అయితే వచ్చాము మేము. సిటీ అయితే మొత్తం గ్రీనరీగా, రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. బెల్జియం అనేది జర్మనీకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ మన బస్సు ఎక్కడ పార్క్ చేయాలో ప్లేస్ అయితే చూస్తున్నారు. ఎక్కువగా బెల్జియంలో డచ్ పీపుల్ అండ్ ఫ్రాన్స్ పీపుల్ అయితే ఉంటారంట. ఇంకా మోస్ట్లీ చాలా లొకేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదైతే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ బెల్జియం. ఇక్కడ పక్కన ఒక వాటర్ ఫాల్స్ ఉంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. వాటర్ ఫాల్స్ దగ్గర చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ వెదర్ కూడా అంత కోల్డ్గా లేదు, అంత హాట్గా లేదు. ఈరోజు వెదర్ అయితే మంచి సపోర్టింగ్గా ఉంది. అంత చలిగా ఉన్నా కూడా అంత ఎంజాయ్ చేయలేము, అలాగే ఎంత ఎండగా ఉన్నా కూడా అంతగా ఎంజాయ్ చేయలేము. వెదర్ అయితే నార్మల్ టెంపరేచర్లో ఉంది. ఇక్కడ ఉన్న టెంపరేచర్కి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇక్కడ మా వాళ్ళని కూడా వీడియో తీయమంటున్నారు, వాళ్ళని కూడా వీడియో తీశాను ఒక 2 seconds. అలా పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటే ఎంత బాగుంది. ఇక్కడ మనకి పక్కన ఒక చిన్న గార్డెన్ లాగా కూడా ఉంది. గార్డెన్లో అయితే ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఎండిపోయినట్లు అనిపించింది. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ టూరిస్ట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ మంది టూరిస్టులు అయితే వస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వైలెట్ కలర్లో అయితే ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకా గ్రీనరీగా ఇంకా చాలా ఫ్లవర్స్ అయితే ఉండేవంట. కాకపోతే ఇక్కడున్న వెదర్కి సపోర్ట్ చేయక ఇప్పుడిప్పుడే కొంచెంగా గ్రీనరీగా అయితే వస్తుంది. ఇంకా మొత్తం అటామిక్ స్ట్రక్చర్ అయితే ఇది. మీకు ఇది చూస్తుంటే ఏమి గుర్తొస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఒక హీలియం స్ట్రక్చర్ అయితే గుర్తొస్తుంది. మనం చిన్నప్పుడు కెమిస్ట్రీలో అట్లా చదువుకునే వాళ్ళం కదా, హీలియం స్ట్రక్చర్స్, అటామిక్ స్ట్రక్చర్స్ అలా. ఇదైతే ఒక ఆ టైప్లో నాకైతే అనిపిస్తుంది. నాకు ఒక స్ట్రక్చర్ లాగా, అటామిక్ స్ట్రక్చర్ లాగా అయితే కనిపిస్తుంది. పక్కన చూస్తే చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. కార్ పార్కింగ్కి ప్లేస్ కూడా ఉంది. ఇంకా సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ ట్రీస్ అనేవి, ఫ్లవర్స్, గ్రీనరీగా చాలా బాగుంది వ్యూ అయితే.
ఎగ్జాక్ట్ వ్యూ అయితే ఇది ఇలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది. దీనికి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సైడ్కి చూస్తే సమ్ రెస్టారెంట్ లాగా కూడా ఉంది. మనం ఏదైనా స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడైతే మనకి దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ బోర్డ్ అయితే ఉంది. రాక్ గ్రోత్ 808 ఆటోమియం అంట. లెంత్ వచ్చేసి 1070 సెంటీమీటర్స్. ఇదంతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. మనం ఇక్కడ టికెట్స్ తీసుకొని పైకి అయితే ఎక్కొచ్చు. ఇక్కడ ఈ స్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. మా ఈ జర్నీ గురించి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ @sweety sahasra vlogsని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మేము ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే అప్డేటెడ్గా మీకు వస్తూనే ఉంటుంది.